సార్ మామూలుగా రాజకీయ పార్టీలో ప్రత్యర్థిని టార్గెట్ చేయడం అనేది సహజమే. ఓకే, ఇక్కడ జగన్ బాబు గారు జగన్ టార్గెట్ చేస్తున్నారా వాళ్ళు వీళ్ళని. కానీ ఈ రప్ప రప్ప నరకడం అనే పోస్టర్లు పెట్టడం, రక్తాభిషేకాలు చేయడం, దాన్ని జగన్ ప్రోత్సహించడం కూడా ఆ డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయడం, ఇప్పుడు దాన్నే పదే పదే వీళ్ళ ప్రస్తావించడం ఒక రకంగా వైసీపీ కూడా, లేదంటే వైసీపీలో కొంతమంది అత్యుత్సాహం కూడా ఈ అవకాశం ఇచ్చింది అని అనుకోవచ్చు ఆ ప్రత్యర్థికి. ఇప్పుడు వీళ్ళు రేపు జగన్ చచ్చిపోవాలి, జగన్ని చంపేస్తామని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేశారా? లేదా జగన్ వ్యక్తిగత జీవితం మీద మాట్లాడలేదా? కంట్రోల్ చేశారా? ఎవడో రఫా రఫ్ అని ప్రతి కార్యకర్త అంటలేదు అక్కడ. ఎవడో 100 మందిలో ఏదో మాట్లాడతాడు. దాన్నే చంద్రబాబు హైలైట్ చేయడం అనేటటువంటి ఒక స్ట్రాటజీ అది, అంతే. ఇప్పుడు దాన్ని వీళ్ళు స్ట్రాటజీగా చేయట్లేదు. అది వీళ్ళు మాట్లాడేది. వీళ్ళ నాయకులు జగన్ ఇక జీవితంలో రానియము, ఇక అయిపోయినట్టే జగన్ తరము, జగన్ అంతమే, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. లేకపోతే అదేది వాళ్ళ నాన్నకు మళ్ళీ హెలికాప్టర్ కూలినట్టు పోతాడు, ఇవన్నీ కూడా తిట్లే కదా మరి ఆ లెక్కనైతే కనుక. అలాగే బలులు ఇచ్చుకోవడం వీళ్ళ దాంట్లో జరగలేదా? మేకల దండలే వేశారు కదా బాలకృష్ణకి సినిమాకి వచ్చినప్పుడు. అట్లాంటి నడుస్తుంటే. కాకపోతే ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు, ఇప్పుడు ఇదివరకు జగన్ టైంలో గంజాయి దొరికిందండి, డ్రగ్స్ దొరికినాయి, పట్టుకుంది పోలీసులే. ఈవెన్ ఆ మత్తులో ఎవడన్నా తప్పు చేస్తే పట్టుకుంది కూడా పోలీసులే. దాన్ని పేపర్ క్లిప్పింగ్ పెట్టి సైకో పాలనలో రాష్ట్రం ఎట్ట అయిపోయింది అని వాడేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? గంజాయిని ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరే నిన్న తెనాలి డిబేట్ చేశారు, డ్రగ్స్ ఏం నడిచింది?